ఒక కాన్సెప్ట్ బేస్డ్ న్యూ కమర్స్తో ఇలాంటి ఒక సినిమాని అందిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఫనీ, నా వైఫ్ పేరు జయ. వి బోత్ ఆర్ ఫ్రమ్ వైజాగ్. చిన్ననాటి స్నేహితులం. వి గాట్ మ్యారీడ్. షీఈ్ మై 10th క్లాస్ క్లాస్మేట్. సో చాలా సినిమాటిక్గా జీవితాన్ని గడిపి వచ్చాం. సో సినిమాలు అంటే ఒక పిచ్చి. సో ఏదైనా సినిమా చూస్తే ఆ క్యారెక్టర్లో ఒక వారం ఉండిపోయే ఒక జబ్బు ఉంది నాకు. ఇన్ కేస్ భయపడే సినిమా ఏదైనా చూస్తే ఒక వారం రోజులు ఇంట్లో సింగిల్గా ఉండలేను. సో అండ్ ఎవ్రీ చిన్న ఎమోషనల్ సీన్ చూడగానే ఏడ్చే టైప్ నేను. సో సినిమాలకు అంత కనెక్టెడ్ కాబట్టి సినిమాలు తీస్తున్నాను. ఐ రియలీ లవ్ మూవీస్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఇక్కడున్న మీడియా వాళ్ళకి, విచ్చేసిన గెస్ట్ అందరికీ, అండ్ మోస్ట్ పద్మజ గారికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అలాగే నాగబాబు గారు వచ్చి వెళ్ళిపోయారు, వచ్చిన అందరూ. వరుణ్ తేజ్ గారు, సాయి దుర్గ తేజ్ గారు, అడివిశేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్ ఈస్ అ రియలీ బిగ్ థింగ్ ఫర్ అస్ బికాస్ వీ బీయింగ్ జస్ట్ న్యూ కమర్స్ ఇన్ టు దిస్ మూవీ ఇండస్ట్రీ, వీఆర్ ఏబుల్ టు ప్రమోట్ అ మూవీ విత్ గ్రేట్ స్టార్స్ లైక్ యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాజ్ నిహారిక, షీ అంటే ఒక ఉమెన్ పవర్ గురించి చెప్పాలి అనేసి అంటే ఐ సీ హర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకు అనేసి అంటే ఈ నాగబాబు గారు మొత్తం ఈ స్టోరీ గురించి అసలు ఎలా స్టార్ట్ అయిందో అని చెప్పారు. దెన్ నేను నాగబాబు గారికి రిక్వెస్ట్ చేశాను, సార్ నా ఫస్ట్ సినిమా తీశాను, ఎక్స్పీరియన్సెస్తో చాలా మిస్టేక్స్ చేశాను. సో ఆ మిస్టేక్స్ మళ్ళీ నేను చేయకూడదు అనేసి అంటే మీరు ప్లీజ్ నా ఒక రిక్వెస్ట్ ఎలాగైనా మీ అమ్మాయిని ఒప్పించండి బికాజ్ ఐ హవ్ సీన్ హర్ కంటెంట్ ఆన్ ఓటీటీ అండ్ ఇట్ ఈస్ సో న్యాచురల్. ఏదో ఇంట్లో మాట్లాడుకొని రియల్గా జరిగే డైలీ బేసిస్ మనకు జరిగే ఎక్స్పీరియన్సెస్ గురించి అంత క్లియర్గా నీట్గా ఆ హ్యూమర్ కానీ అంత చాలా బాగా తీశారు. సో ప్లీజ్ రిక్వెస్ట్. అంటే నాకు తెలియదు పని, తను ఓన్లీ కంటెంట్నే నమ్ముతుంది. తనకి నచ్చితే స్టోరీ అది నీ అదృష్టం అని ఆయన అన్నారు. అది లక్కీగా త్రూ దీపక్ అండ్ అదర్ ఫ్రెండ్స్ తను అది ఆ స్టోరీ వినడం, తను ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఇది వంశీ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అంటే మ్యూజిక్తో, తన ఇమోషన్తో, అన్నిటితో స్టోరీని చాలా నీట్గా చెప్పాడు. ఎంత అంటే ఆ స్టోరీ వినగానే నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. కమిటీ కుర్రాలు అనగానే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వినాయక చవితి చేసేవాడిని నా వీధిలో. సో ఆ కమిటీ ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఆ సినిమా వీళ్ళందరినీ చూస్తే నా గ్యాంగ్ గుర్తొస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఎలా ఉండేవాళ్ళం. కొంతమంది ఫ్రెండ్స్ పెద్ద అయ్యాక విడిపోయాం, ఓకే మళ్ళీ తిరిగి కలిసాం. బట్ కమిటీ కుర్రాలు ఈజ్ గోయింగ్ టు బి ఎ రిమార్కబుల్ జర్నీ. ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ ద స్టోరీ అండ్ కంటెంట్. దాంతోపాటు ఆ నవరసాల్ని వంశీ ఎలా అయితే ఎన్నుకున్నాడో అండ్ ద వే హీ హాజ్ నాకు సందడి సందడి సాంగ్ గురించి చెప్పినప్పుడు, అన్న ఇలా ఉంటుంది సాంగ్ అంటే ఎలా తీస్తాడు చెప్తున్నాడు, కానీ ఆ పాట ఎలా ఉంటుంది అసలు, అండ్ ఇదొక ఎంత ఇంపార్టెంట్ ఘటం అంటే దీంట్లో ఎలా చేస్తాడు అనుకుంటే ఈ రోజుకి కూడా ఆ పాట వినగానే నా చేతులు గూస్ బంప్స్ వస్తాయి. సార్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అగ్ని డైలాగ్ మా జీవితంలో ఒక రెగ్యులర్ డైలాగ్ సార్. ఎవరైనా కొంచెం కాపడితే ఏ సాయి కుమార్ గారా మీరు అగ్ని అని అడిగేలాగా ఆ డైలాగ్, మేము కూడా కోపం వస్తే 3 సింహాలు ఆ డైలాగే వాడతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. నిహారికకి స్పెషలీ థ్యాంక్ఫుల్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకు అనేసి అంటే ఈ సినిమాలో వీళ్ళందరి కష్టం చాలా జెన్యూన్ కష్టం ఉంది. ఈవెన్ ప్రొడక్షన్ టీమ్ కూడా ద వే దే హ్యావ్ హ్యాండిల్డ్ ద ప్రొడక్షన్, అంటే ఇది ఆ బడ్జెట్లో అయ్యే సినిమా అయితే కాదు, ఇంకా ఎక్కువే అవ్వాలి. బికాజ్ రమేష్ గారు కాబట్టి ఈ బడ్జెట్లో కూర్చి నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. మీకు నేను చాలా ఇబ్బంది పెట్టాను కూడా నా పేమెంట్స్ విషయంలో అన్నిటిలో, కానీ ఎటువంటి విధంగా కూడా ఆయన వెనక తగ్గలేదు. ఆ బడ్జెట్లోని అలాగే కూర్చి చాలా నీట్గా సినిమాని కంప్లీట్ చేశారు. ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్ కూడా అన్నీ ప్రీపోన్ అండి. 1 month నార్మల్గా ఒక 3 months వెనక్కి వెళ్తాయి. వీళ్ళ టార్గెట్స్ ఏంటంటే ప్రీపోన్ బై 1 month అండ్ దెన్ ప్లాన్ అండ్ దెన్ దే హిట్ ద ప్లాన్. సో ఆ ప్లానింగ్ దట్ ఈస్ మెటిక్యులస్. అంటే అది ఎంత డబ్బు సేవ్ చేస్తుంది అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనకు తెలుసు, ఆ వడ్డీలు కానీ ఏదైనా. సో రియలీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు, ఈ సినిమాని ఎండార్స్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. అదేంటి అదే లేకపోతే మీకు ఇంటికి వెళ్తే పప్పు అన్నం ఉండదు. జయలక్ష్మి గారు ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ నర్వస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాదండి, అంటే 10th క్లాస్ ఆయన్నే పెళ్లి చేసుకున్నారు కదా, అది ఐ వాజ్ వెరీ క్యూరియస్. అన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం ఆయనే ఉన్నారండి. ఎస్, షీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ blessing us for this movie, and all the best to all the actors, all the best to the director, and I'm very sure it's going to be a very big hit. And thank you dear guests for coming and gracing this event. Thank you Suma garu a lot for coming and anchoring this. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఇంకా చాలా మూవీస్ తీయాలి మీరు బ్యానర్ నుంచి. ఏది తీసినా సుమగారి కోసం నేను ఏం చెప్పలేదు. మేడం మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, మీ టైమింగ్ కానీ, మీ స్పాంటనిటీ కానీ, అంటే అందరూ యాక్ట్ చేస్తారు, మీరు డైలీ లైఫ్లో ఇలాగే ఉంటారు. అది గ్రేట్ మేడం. బట్ స్టిల్ దే పేడ్ నో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.